ఈ చిన్నపిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అంటే ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లలు ఏడుస్తుంటారు. దానికి ఏంటంటే ఏడటానికి కారణం ఏంటంటే కొంతమంది నరదిష్టి అని ఉంటుంది. పిల్లలకి నరదిష్టి వల్ల కానీ, లేకపోతే మన భూతాల్లో కూడా పంచభూతాలు అనేది మీకు అందరికీ తెలిసి, అలాగే దుమ్ము ధూళి అంటే భూత పిశాచి ఇవన్నీ కొన్ని ఉంటాయి. దానికి శాసనాలుగా పిల్లలు ఏడుస్తుంటారు. కొంతమంది ఆకలికి వేడిసేది వేరేగా ఉంటుంది, కంటిన్యూగా వేడిసేది ఎక్కువగా వేరేగా ఉంటుంది. ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఆదివారం రోజు లవ్వంగ మొగ్గలు ఉంటాయి. ఆదివారం రోజు మాత్రమే లవ్వంగ మొగ్గలు ఒక 20 మెడలో తెల్ల వస్త్రంలో కొంచెం ఇష్టదైవానికి ఏదైనా ఇష్టదైవం ఏదైనా ఉంటే పసుపు కొంచెం లైట్గా కుంకం ఆ 20 మొగ్గలు మెడలో కడితే ఏడుపు లక్షణాలు వెళ్ళిపోతాయి. ఏడుపు కొంచెం బాగా కంట్రోల్ అవుతుంది. అదొకటి దిష్టి కూడా ఇలాంటివి తగలదు. జ్వరము ఇలాంటివి కూడా ఎక్కువగా రావు. చురుక్కు పడడం కానీ, అంటే నిద్రలో కూడా కొంచెం ఇదిగా అవడం కానీ అది అది వజ్రంగా పనిచేస్తుంది. రెండోది, పిల్లలు ఎక్కువగా పాలు కక్కడం కానీ, పాలు ఎక్కువగా కక్కుతుంటారు పిల్లలు, జీర్ణం కాకపోవడం ఇలాంటి దానికి ఇది కూడా ఆదివారం రోజు నెమలి ఏదైనా చిన్న డబ్బాలో నెమలి ఇంటర్వ్యూ ఏకన్నా చూస్తారా, నెమల పన్ను కానీ పక్కన పెట్టుకుంటే అది ఏడుపు లక్షణాలు ఇచ్చేస్తాయి. అంటే పాలు కక్కడం తగ్గిన లక్షణాలు తగ్గుతాయి. పాలు మళ్ళీ ఇంకోటి, పాలు మన అదే వెంట్రుకని కొంచెం భస్మం చేసేసి కొంచెం బూడిద అంటే కొంచెం కాల్చేసిన బూడిద అవుతుంది కదా, సొనబోలతో కానీ తాగిపిస్తే కక్కిన పాలు ఇరిగిపోకుండా, అంటే పాలు ఎస్ఐలెడ్ పులుపు ఉప్పు కాలం మన పులుపు దగ్గర తీయడానికి ఇరిగిపోతాయి. ఆ విధంగా కట్టుతారు కదా, అది కూడా చాలా, అంటే ఆ భస్మము పాలు సొనబోల్లో వేయాలి పిల్లలకి, చిన్నపిల్లలకి చాలా బాగా రిజల్ట్ చేస్తుంది, చాలా మంచిగా కూడా.